యూట్యూబ్ చూసే ముందు మనకు కొన్ని యాడ్స్ వస్తాయి. అది పే యాడ్స్. అది మనకు తెలవదు. సో, యాడ్స్ వచ్చే ముందు మనం నార్మల్‌గా చూసి దాన్ని ఇట్లా స్కిప్ చేస్తాం. ఏందిరా సోది అని స్కిప్ చేస్తాం. బట్ మంచి మంచి పెద్ద యూట్యూబ్ స్టార్స్ ఉంటారు కదా! వాళ్ళకి మానిటైజేషన్ అయిన తర్వాత ఎంత ఫర్ మంత్లీ ఎర్న్ చేస్తారు. చాలామందికి ఇది ఒక బిగ్ డౌట్. మానిటైజేషన్ కాని వాళ్ళ కోసం యూట్యూబ్ అయితే కొత్త ఫ్యూచర్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అది ఏందంటే 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. ఈ వీడియో చూసే వాళ్ళకి కొందరికైతే మోనటైజేషన్ అంటే కూడా తెలవదు. సో, ఈ వీడియో వాళ్ళ కోసమే. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీరు యూట్యూబ్ వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో కంపల్సరీ జాయిన్ కావాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మీ మ్యాన్ వర్సెస్ ట్రావెలింగ్ ఛానల్. నా పేరు సురేందర్. సో, చాలామంది యూట్యూబ్ అయితే క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయనీకి ట్రై చేస్తున్నారు. సో, మనీ ఎలా ఎర్న్ చేయాలి? కొంచెం అందరూ డైనమాలు ఉంటారు. సో, కొత్త రూల్స్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఏమొచ్చాయి? మానిటైజేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? మానిటైజేషన్‌కి ఎలా మనము సబ్స్క్రైబర్‌ని తెచ్చుకోవాలి? కంటెంట్ ఎట్లా ఉండాలి? మానిటైజేషన్ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు? సో, కాపీరైట్ స్ట్రైక్స్ అనేది ఏంటి? సో, ఆల్ వీడియోస్‌కి లాస్ట్ వరకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే లాస్ట్ వరకు రిజల్ట్స్ అయితే చూపెడతా. సో, డోంట్ మిస్ దిస్ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. మానిటైజేషన్ అవ్వాలి అంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి? సో, ఈ వీడియో చూసే వాళ్ళకి కొందరికైతే మానిటైజేషన్ అంటే కూడా తెలవదు. సో, ఈ వీడియో వాళ్ళ కోసమే. సో, మానిటైజేషన్ అంటే ఏందంటే నార్మల్‌గా మనం యూట్యూబ్ అయితే చూస్తూ ఉంటాం. యూట్యూబ్ చూసే ముందు మనకు కొన్ని యాడ్స్ వస్తాయి. అది పే యాడ్స్. అది మనకు తెలవదు. సో, యాడ్స్ వచ్చే ముందు మనం నార్మల్‌గా చూసి దాన్ని ఇట్లా స్కిప్ చేస్తాం. ఏందిరా సోది అని స్కిప్ చేస్తాం. బట్ దానివల్ల చాలా యూట్యూబ్‌కి అయితే యూజ్ ఉంటాయి. సో, ఆ కంపెనీ వాళ్ళు యూట్యూబ్‌కి చూసారు కదా! కంపెనీ ఏజెన్సీ వాళ్ళు యూట్యూబ్‌కి చాలా కొన్ని లాక్స్ ఇచ్చి ఆ యూట్యూబ్ కొన్ని మంత్స్ వరకు కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళు పే చేస్తారు. సో, మనకు మోనటైజేషన్ అయిందనుకో మనకు మోనటైజేషన్ ఏందంటే మన యూట్యూబ్ ఛానల్ మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం వచ్చిందనుకో, మనం ఇప్పుడు నేను వీడియో చూస్తున్నా, ఈ మధ్యలో యాడ్ వేస్తారు చూసారా? సో, మనకు ఆ యాడ్ వేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మనకు మనీ పే చేస్తారు వ్యూస్‌ని బట్టి. దాన్నే మోనటైజేషన్ అంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీరు యూట్యూబ్ వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో కంపల్సరీ జాయిన్ కావాలి. జాయిన్ అయితేనే మీకు మానిటైజేషన్ అనేది అయితుంది. సో, నిన్ను యూట్యూబ్ కూడా గుర్తిస్తది. తప్పకుండా మర్చిపోకండి, యూట్యూబ్ వైపీపీలో జాయిన్ అవ్వాలి. సో, డోంట్ మిస్. సింపుల్‌గా చెప్పాలంటే మీకు యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఇంత సెకండ్ ఇన్ని మినిట్స్‌కి ఇన్ని సెకండ్స్‌కి ఇంత అని వాళ్ళు యాడెన్సీ వాళ్ళు యూట్యూబ్‌కి అయితే మనీ పే చేస్తారు. ఆ రిమైనింగ్ మనీ అనేది మనకు మానిటైజేషన్ అయిన తర్వాత యూట్యూబ్ అనేది మనకు డైరెక్ట్ అకౌంట్‌లో పే చేస్తారు. సో, వాళ్ళు డైరెక్ట్ యూట్యూబ్‌తో లింకప్ అయిన తర్వాత మనం యూట్యూబ్‌కి వీడియో చేసి రెవెన్యూ కొంచెం మనము హెల్ప్ చేసినట్టయితే, యూట్యూబ్ మనకు హెల్ప్ చేసినట్టయితే యాడ్ అనేది వేసుకోవడం వల్ల కొంచెం ఆడియన్స్ కూడా యూజ్ అయిపోతుంది. దానివల్ల మానిటైజేషన్ ఇదే సర్క్యులర్‌గా యూజ్ అవుతుంది. మంచి పెద్ద యూట్యూబ్ స్టార్స్ ఉంటారు కదా! వాళ్ళకి మానిటైజేషన్ అయిన తర్వాత ఎంత ఫర్ మంత్లీ ఎర్న్ చేస్తారు. చాలామందికి ఇది ఒక బిగ్ డౌట్. సో, నేను చెప్తా వినండి. సో, మానిటైజేషన్ కొరకు టర్మ్స్ అండ్ కండిషన్స్, మానిటైజేషన్‌కి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్ ఏ వచ్చేసి లాంగ్ వీడియో చేయడం వల్ల ఏం యూజ్? ఆప్షన్ బి వచ్చేసి షార్ట్ వీడియో చేయడం వల్ల ఏం యూజ్? మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయ్యే క్రైటీరియా ఏంటంటే, ఆప్షన్ ఏలో మనం చెప్పుకున్నట్టు లాంగ్ వీడియో చేసే వారిలో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. దానితో పాటు గడిచిన 1 ఇయర్ లోపు 365 రోజుల్లో లాంగ్ వీడియో మీ ఛానల్‌లో ఉన్న ఏ వీడియో అయినా 4000 అవర్స్ అంటే 4000 అవర్స్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి వచ్చేసి షార్ట్ వీడియో అంటే మీరు షార్ట్ వీడియో చేస్తారు కదా! ఆప్షన్ ఏలో 1000 సబ్స్క్రైబర్‌తో పాటు ఇందులో కూడా ఆప్షన్ ఏలో సేమ్
బట్ ఏందంటే ఒకటి షార్ట్ వీడియోకు 10 బిలియన్స్ అంటే 1 క్రోర్స్ వ్యూస్ అనేది ఒక్క షార్ట్ వీడియోకే ఉండాలి. అట్లయితే మీకు మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయితారు. సో, డోంట్ మిస్ దిస్. మానిటైజేషన్ కాని వాళ్ళ కోసం యూట్యూబ్ అయితే కొత్త ఫ్యూచర్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అది ఏందంటే 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. ఒక 3000 వాచ్ అవర్స్ అంటే 3 బిలియన్స్ 3 క్రోర్స్ వాచ్ అవర్స్ అయితే ఉండాలి. అది ఉంటే ఏందంటే యూట్యూబ్ దాన్ని ఏమంటారు, మెంబర్‌షిప్ అయితే ఓపెన్ అయితది. దానివల్ల మనకు యూజ్ ఏందంటే మనీ అయితే అర్న్ చేసుకోరాదు. బట్ షాపింగ్ వోచర్స్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన వోచర్స్ తోటి. దానివల్ల అదే యూజ్. బట్ మానిటైజేషన్ కావాలంటే నేను ఇంతకుముందు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్ కంపల్సరీ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి పాటించాలి. సో, అట్లయితేనే మీకు మానిటైజేషన్ అనేది యూజ్ అవుతుంది. మనీ అర్న్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏందంటే మానిటైజేషన్ అయినా కూడా కొందరు ఏం చేస్తున్నారంటే మానిటైజేషన్ అనేబుల్ అయితుంది. ఎందుకు అనేబుల్ అవుతుందంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫస్ట్‌లో చెప్పాను కదా! అది తప్పకుండా పాటించాలి. పాటించకుంటే మానిటైజేషన్ అయినా కూడా అనేబుల్ చేస్తారు. దానివల్ల మనీ అనేది అర్న్ చేసుకోలేరు. సో, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో, స్టే ట్యూన్. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. యూట్యూబ్ నుంచి మనీ అర్న్ చేసుకోవాలని ట్రై చేస్తున్న మీకు కనుక చాలా ఇదైతే యూజ్ అవుతుంది. జై హింద్ ఫ్రెండ్స్. లవ్ యూ. బాయ్.